అందరికీ నమస్తేనండి. సో, నేను మీకు ఫస్ట్ ఏటీఎంఏ స్ట్రాటజీ షేర్ చేశాను యూట్యూబ్‌లో. అండ్ ఆ తర్వాత ద క్లోజింగ్ ఎంట్రీ స్ట్రాటజీ అయితే షేర్ చేశాను. సో, ఈ 2 చాలా మంచి స్ట్రాటజీస్. ఇది కాకుండా మనం ద మెయిన్ స్ట్రాటజీ ఎవ్రీడే నేను యూజ్ చేసేది పర్ఫెక్ట్‌గా ఎంట్రీస్ ఒక 30 మినిట్స్ తర్వాత మనకి అసలు క్లియర్‌గా ఈరోజు మార్కెట్ ఎటుంది? కాల్ సైడ్ ఉందా? పుట్ సైడ్ ఉందా? సైడ్ వేస్ ఉందా? లేపోతే బులిష్ టు సైడ్ వేసు, లేపోతే బియరిష్ టు సైడ్ వేసు, సెల్ ఆన్ రైజు లేపోతే బై ఆన్ డప్ అసలు ఎలా ఉంది? మార్కెట్ ఏ కండిషన్‌లో ఉందని మనకి ఈజీగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:45 కల్లా మనకైతే ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది. నేను మీకు టెలిగ్రామ్‌లో ఎవ్రీడే ప్రాపర్‌గా బయర్స్ అండ్ సెల్లర్స్ లెవెల్ షేర్ చేస్తున్నాను. మీరు గాని ఒక్కసారి కనీసం ఒక 5 డేస్ వాటిని బ్యాక్ టెస్ట్ చేసి కనీసం ఒక లెవెల్ దగ్గర ఏం జరుగుతుంది? అసలు ఇతను ఎందుకు పెడుతున్నాడు ఈ లెవెల్స్ అని మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూస్తే, ఆ ప్రీమియం చార్ట్స్‌ని మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే, మీకు అసలు ద రియల్ పవర్ ఆఫ్ మన స్ట్రాటజీ అనేది అర్థమవుతుంది. అసలు బయ్యర్ అంటే ఎవడు? సెల్లర్ అంటే ఎవడు? అనేది మీకు అర్థమవుతుంది. అలా కాకుండా మీరేదో చూసేసి ఏదో పీకేద్దాం అనుకుంటే మీ వల్ల కాదు. జస్ట్ ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఫ్రీగా ఏది రాదండి. ఓకేనా? ఫస్ట్ నేను ఈ 2 వీక్స్‌లో 15K క్యాపిటల్ యూజ్ చేసి మనం 50% రిటర్న్ అయితే తీసుకున్నాం. ఏంటి విత్ డిసిప్లిన్ పర్ డే 1 ట్రేడ్ చేసి దగ్గరగా 7,000 ప్రాఫిట్ అయితే తీసుకున్నాం అనమాట. సో, ఆ పీఎన్ఎల్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో, ఇది మన లాస్ట్ 1 మంత్ పీఎన్ఎల్ అనమాట. లాస్ట్ 30 డేస్ మనకి చూడండి బ్రోకరేజ్ ఎంత అయింది? మనకి జస్ట్ 1700 అనమాట. కానీ ప్రాఫిట్ 11,000. ఏంటి మనం ఒకటే స్ట్రాటజీని యూజ్ చేసి డిసిప్లిన్‌గా పర్ డే ఒకే ఒక్క ట్రేడ్, అంతకు మించి ఎక్కువ చేయం మనం. ఒకటే ట్రేడ్ డిసిప్లిన్‌గా బయర్ ఇంకా సెల్లర్ లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. సో, ఇప్పుడు నేను లాస్ట్ 2 వీక్స్ ఇది కూడా చూపిస్తాను. లాస్ట్ 2 వీక్స్ అసలు మన పీఎన్ఎల్ కూడా చూపిస్తాను మీకు. మీకు ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. సో, ఇక్కడ చూడండి. 7,800 చిల్లర ప్రాఫిట్. మనకెంత పీఎన్ఎల్ ఇక్కడ బ్రోకరేజ్ చూడండి 700. అంటే చాలా మంది ఇక్కడ బ్రోకరేజే రోజుకి ₹1000 ఇస్తారు. కానీ మనం 2 వారాలు దగ్గరగా 10 రోజులు ట్రేడ్ చేసి మనం జస్ట్ ₹740 బ్రోకరేజ్ ఇచ్చాం. కానీ మన పీఎన్ఎల్ చూడండి ఎవ్రీడే ప్రాఫిట్. లాస్ట్ ఈ 21/00 ఉంది కదా! అది కాస్ట్ ఎగ్జిట్ అయింది. అసలుకైతే 15 పాయింట్స్ వచ్చాయి. అయినా నేను బిగ్ టార్గెట్ కోసం వెయిట్ చేయడం వల్ల కాస్ట్ ఎగ్జిట్ అయింది. లేకపోతే మన పీఎన్ఎల్ ఇప్పుడు 8,000 పైకి వెళ్ళిపోయేది. సో, ఇట్స్ ఓకే. మనం చాలా ప్రాపర్‌గా చేసినా గానీ మనకి ఎంత డిసిప్లిన్‌గా చేసినా గానీ మనం ఓవరాల్‌గా ఒక కొంచెం ప్రాఫిట్‌లోనే ఉన్నామనమాట. సో, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఫస్ట్ మీరు ఏం మిస్ అవుతున్నారు? మీ దగ్గర ఏం మిస్ అవుతుంది? అది చూసుకుందాం. అసలు స్ట్రాటజీని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? లేకపోతే మీ దగ్గర ఏం లేదు అనేది చూద్దాం. మెయిన్‌గా మీలో ఓవర్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువుంటది. ఎందుకు? అసలు ఓవర్ ట్రేడింగ్ ఎందుకొస్తుంది? ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక రూల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఓవర్ ట్రేడింగ్ ఉంటది. ఒక రూల్ గాని, ఒక స్ట్రాటజీ గాని ఫాలో అయితే ఓవర్ ట్రేడింగ్ అనేది ఉండదు. ఎందుకంటే నీ స్ట్రాటజీ ఏం చెప్తుంది? ఇక్కడికొస్తే కొను, ₹100 దగ్గరకొస్తే కొను అని నీ స్ట్రాటజీ చెప్తున్నప్పుడు ₹100 దగ్గరకొస్తేనే కొంటావు గదా! లేకపోతే నువ్వెందుకు కొంటావు? నీ దగ్గర ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొంటున్నావు అంటే నువ్వు ఎర్రిపప్పవో లేకపోతే ఒక ఎందుకు పనికిరాని ఎదవ అని అనుకోవచ్చు. అలా గాకుండా నీకొక రూల్ ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది అనుకోండి. అదేం చెప్తది? ఓకే. 100 దగ్గరకొస్తే కొను, లేకపోతే 200 దగ్గరకొస్తే కొను అని ఒక రూల్ ఉంటే నువ్వు ఆబ్వియస్‌గా వస్తే 100 దగ్గర కొంటావు, లేకపోతే 200 దగ్గర కొంటావు. ఒక సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. నువ్వు అలా గాకుండా ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నావు అంటే అది నీ తప్పే. ఎందుకంటే నువ్వు చేతగానితనం లెక్క బిహేవ్ చేస్తున్నావు. అక్కడ ఏదో చెయ్యాలి, ఎక్కడో సడెన్‌గా బ్రేకౌట్ వస్తే కాల్ అంటావు, పుట్ అంటావు, ఇది చేస్తావు, అది చేస్తావు, పీఎన్ఎల్ అటు పోతుంది, ఇటు పోతుంది, మైనస్, రెడ్, గ్రీను ఓహ్! ఇంకా నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు. సో, ఫస్ట్ మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని ఎంచుకోండి. ఇప్పుడు ఏటీఎంఏ షేర్ చేశాను. దాన్ని అసలు అది ఎంత ప్రాపర్‌గా వర్క్ అవుతుందో మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తేనే అర్థమవుతుంది. మీరు అసలు ఆ డేటాని అడ్డం పెట్టుకొని ఏటీఎంఏని పెట్టుకున్నా గానీ మీరు ప్రాపర్‌గా అసలు రోజుకి 2 ట్రేడ్స్ తోటి చాలా డిసిప్లిన్‌గా చేసుకున్నా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ మీకు అది రాదు. ఎందుకంటే మీరు డిసిప్లిన్‌గా ఉండలేరు. ఎందుకంటే అదంతే, అది మీలో ఒక పురుగనమాట. దాన్ని మీరు జయించలేకపోతున్నారు. దాన్ని మీరు ఎప్పటివరకైతే జయించలేరో మీరు ఇంకా ఏం చేయలేరనమాట. ఇప్పుడు మనకి డైలీ ఏం జరుగుతుంది? నా స్ట్రాటజీలో ఏం జరుగుతది? 9:45 కల్లా మనకి క్లియర్‌గా మార్కెట్ కాల్ సైడ్ ఉంటే కాల్, పుట్ సైడ్ ఉంటే పుట్ అని చెప్పి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనం బయర్స్ ఇంకా సెల్లర్స్ లెవెల్ అప్డేట్ చేస్తామో గ్రూప్‌లో, ఆ లెవెల్స్ పైన ఇప్పుడు కాల్ సైడ్ ఉందంటే మనం సైలెంట్‌గా బయింగ్ లెవెల్ పైన ఎప్పుడైతే ఎంట్రీ వస్తుందో ఎంట్రీ తీసేసుకుంటాం. ఎస్ఎల్ 15 పాయింట్లు పెట్టేస్తాం. టార్గెట్ 30 పాయింట్లు. వస్తే 1:1 లేకపోతే 1:2 బుక్ చేసుకుంటాం. హ్యాపీగా డే క్లోజ్ చేసుకుంటాం. అలా చేస్తామనమాట. ఇప్పుడు మీకు అదే స్ట్రాటజీ లేకపోతే ఏం చేస్తారు? సడెన్‌గా బ్రేకౌట్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. అక్కడ ఎంట్రీ తీసుకోగానే మీకు కొంచెం పైకెళ్ళంగానే మీకు తెలీదు. ఎంతవరకు పోతే బుక్ చేసుకోవాలి. ఒక 20 పాయింట్లు వస్తేనా లేకపోతే 10 పాయింట్లు రాగానే కొంతమంది 10 పాయింట్లకే బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత అది 30, 40 పాయింట్లు పోయిద్ది. అయ్యయ్యో! ఎళ్ళిపోయింది. అర్రే! అనవసరంగా 40 పాయింట్లు పోయింది అనుకుంటారు. ఈసారి ఏం చేస్తారు? హోల్డ్ చేస్తారు. 10 పాయింట్లు పోయి 20 పాయింట్లు పోతుంటే ఈసారి 30 పాయింట్లు పోయింది కదా! పోయినసారి ఈసారి వస్తదిలే అని చెప్పి హోల్డ్ చేస్తారు. అదేం చేస్తది? సిటీసీ గాని, ఎస్ఎల్ గాని కొడతది. మళ్ళీ అక్కడ ఒక తలకాయ నొప్పి. మీరు అసలు మెయిన్‌గా
ఇంట్రాడేలో డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే డేటా ఈ 9:45 తర్వాత డేటా ఏం చెప్తుంది, సెన్సిబుల్ డేటా ఎట్లా రీడ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన స్ట్రాటజీని కంప్లీట్గా మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. నేను 30% వరకు అయితే ఫ్రీగా షేర్ చేశాను. మిగిలింది అయితే మీరు కొంచెం కోర్సులో అయితే జాయిన్ అయ్యి తీసుకోవాల్సి వస్తుంది తప్పకుండా. లేదు అంటే మీరు ప్రశాంతంగా నేను చెప్పిన సింపుల్ సెన్సిబుల్ డేటాని ఎట్లా రీడ్ చేయాలో చెప్పాను కదా, అది యూస్ చేసుకొని ATMని పెట్టుకొని హ్యాపీగా దాన్ని అయితే యూస్ చేసుకోండి. అది యూస్ చేసుకున్నా కానీ మీకు ప్రాపర్గా ప్రాఫిట్స్ వస్తాయి. లేదు అనుకుంటే మీరు బయర్స్ ఇంకా సెల్లర్స్ లెవెల్ పక్కా మాస్టర్ చేయాలి. సో మనకేంటంటే క్లియర్గా ఒకటే చెప్పేస్తుంది, డబల్ గేమ్ ఉండదు. ఒకటి కాల్ సైడ్ ఉందంటే మార్కెట్, కాల్ సైడ్ ఉందని క్లియర్గా మనకి తెలిసిపోతుంది అనమాట డేటా రీడ్ చేయడం తర్వాత. ఆ తర్వాత పుట్ సైడ్ ఉంటే పుట్టు, సైడ్ వేస్ ఉంటే మనం రిస్క్ తీసుకోం. ఆ రోజు హ్యాపీగా డే క్లోజ్ చేసుకుంటాం. మెలకుండా ఒకటే ట్రేడ్ తీసుకుంటాం, 15 పాయింట్స్ వస్తే బుక్ చేసుకుంటాం, లేకపోతే డే క్లోజ్ చేసేసి హ్యాపీగా ఉంటాం అనమాట. ఆ తర్వాత అసలు స్ట్రాటజీ ఉంటే ఎంత డిసిప్లిన్గా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఫస్ట్ డిసిప్లిన్ అనేది ఎట్లా బిల్డ్ అవుతుంది, మీకు ఒక స్ట్రాటజీ కానీ ఒక రూల్ కానీ ఉంటేనే మీకు డిసిప్లిన్ వస్తుంది అనమాట. మీ దగ్గర రూల్సే లేవు, లేకపోతే ఇట్లా చెయ్యాలి అనే ఒక స్ట్రక్చరే మీ మైండ్లో లేదు. అలాంటప్పుడు మీరు రోజుకి ఎన్ని ట్రేడ్స్ చేస్తారో తెలీదు, అసలు ఎన్ని పాయింట్స్ ఎస్ఎల్ ఇస్తున్నారో తెలీదు, ఎంత క్వాంటిటీ చేస్తున్నారో తెలీదు, ఏమీ తెలీదు. వస్తారు, కాల్ సైడ్ ఉంటే కాల్ సైడ్ ఎక్కేస్తారు, ఒక ఎస్ఎల్ కొడితే 2 లాట్స్ వేస్తారు, నెక్స్ట్ అది కూడా కొడితే 4 లాట్స్ వేస్తారు. అంటే డబల్ చేసుకుంటూ పోతూ ఉంటారు, యావరేజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి మిగిలేది శూన్యం. మీరు ఏడుపు తప్ప, మీ ముఖంలో చిరునవ్వు ఉండదు, ఏముండదు, ఏడుపు తప్పితే ఏమీ ఉండదు. జస్ట్ పైసలు బొక్క పెట్టుకున్నామా, ఆ తర్వాత ఏ అమ్మాయి ట్రేడింగ్ మన వల్ల కాదు, చేత కాదు, అది ఇది అని చెప్పి ఇంకా గాల్లో మాటలు చెప్పుకుంటా బతకడం తప్పితే ఏముండదు అనమాట. సో మీరు మెయిన్గా ఏం చేయాలి, ఫస్ట్ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి. నేను సింపుల్గా మీకోసము నా ఓన్ రిస్క్ చేసి జస్ట్ డిసిప్లిన్ ఒక్కటి ఉన్నా చాలు, 200 రూపీస్ దగ్గర కళ్ళు మూసుకొని డైలీ 10 o'clockకి కొన్నా కానీ అసలు ఆ స్ట్రాటజీయా, అసలు స్ట్రాటజీయే కాదు, కానీ జస్ట్ అట్లా కొన్నా కానీ డిసిప్లిన్గా 200 రూపీస్ కొని 185 ఎస్ఎల్ పెట్టి 230 టార్గెట్ అని చెప్పి నేను చెప్తే కొంతమంది వచ్చి ఏమడుతున్నారు, నువ్వు అసలు కాల్ ఎందుకు కొంటున్నావు, నువ్వు అసలు 200 దగ్గర ఎందుకు కొంటున్నావు అని తిక్కల క్వశ్చన్ అడుగుతున్నారు. ఓరే నాయనా దేవుడా, నేను అసలు జస్ట్ డిసిప్లిన్ చూపిస్తున్నాను సార్ మీకు. డిసిప్లిన్ అంటే ఏంటిది, నువ్వు ఒక రూల్ పెట్టుకొని 200 దగ్గర 10 o'clockకి కొంటాను అని జస్ట్ పెట్టుకొని ఎస్ఎల్ఆర్ టార్గెట్ అని డిసిప్లిన్గా కూర్చుంటున్నావు చూడు, ఆ డిసిప్లిన్ని నేను చూపిస్తున్నా. అంతేగాని అది స్ట్రాటజీ కాదు, గేమ్ కాదు, అది జస్ట్ డూప్, అది అంతే. అసలు అది చేసి కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం, దగ్గరగా 4000 ప్రాఫిట్లో ఉన్నాం. అసలు కామెడీగా 5 days ట్రేడ్ చేస్తే మనం ఒక్కడే ఎస్ఎల్ కొట్టి 4 రోజులు ప్రాఫిట్ కొట్టింది. అసలు అది ఇంకా ఎందుకో నాకు తెలియదు, దేవుడి దయ అనుకోవాలి. మనకు లక్కీగా మనకు ఆ రోజు 4 సార్లు ప్రాఫిట్ వచ్చింది. ఏంది ర్యాండమ్గా గుడ్డెట్లా కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకున్నా కానీ మనకు ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు, మనం డిసిప్లిన్గా ఉన్నాం అంతే. ఒకవేళ మనకు ఒక్క రోజు లాస్ వచ్చినా రెండో రోజు పక్క ప్రాఫిట్ రికవర్ అయిపోతుంది. ఎందుకంటే మనం 30 పాయింట్స్ బుక్ చేస్తాం, పోతే 15 పాయింట్లు లేకపోతే 30 పాయింట్స్. ఎందుకంటే ఈ రోజు లాస్ వచ్చినా నెక్స్ట్ డే మనకి రికవర్ అయిపోతాయి. సో మనం ప్రాఫిట్లోనే ఉంటాం అనమాట. సో మీరు డిసిప్లిన్ని బిల్డ్ చేసుకోండి, ఒక స్ట్రాటజీని ఫైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం 15K క్యాపిటల్ యూజ్ చేసి ప్రాపర్గా 7K అయితే తీసామన్నమాట. సో ఇలా మీరు ఎలా చేయాలంటే, ఒక స్ట్రాటజీ లేకపోతే మీరు చేయలేరు. మీకు డిసిప్లిన్ రాదు, మీకు రూల్స్ ఫాలో అవ్వడం చేత కాదు, ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. అదే 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 ఇంకా మీకు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. మీరు ఆ లూప్లో పడిపోయి బాగా బొక్కలు పెట్టుకొని 1,00,000, 2,00,000, 3,00,000 పెద్ద పెద్ద అమౌంట్ బొక్క పెట్టుకొని తన్నులు తిని లాస్ట్కి దేవుడా నువ్వే నాకు దిక్కు, లెర్నింగ్ కావాలి అని చెప్పి దేవుడిని అడుగుతారు. దేవుడు అప్పుడు సరే పోరా అని చెప్పి మీకు ఏదో ఒకటి ఆప్షన్ ఎక్కడొకక్కడ మీకు సడన్గా ఎక్కడొకటి రికమెండ్ అవుతుంది. అప్పుడు అక్కడ ఇక్కడ పోయి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా లెర్నింగ్. ఆ లెర్నింగ్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు దేవుడు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తాడనమాట. సో మీరు ముందే బొక్క పెట్టుకోకుండా ఫస్ట్ లెర్నింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎంత కావాలంటే అంత లెర్నింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. లెర్నింగ్ చేయకుండా మీరు ఏం చేయలేరు. ఫస్ట్ ఒక రూల్ పెట్టుకోవాలి, ఒక ట్రేడ్ ఇంత ఉండాలి అంత ఉండాలి అని చెప్పి అమౌంట్ కానీ ఇంత పర్ డే 1000 రూపాయలు నేను లాస్ ఇస్తాను, లేకపోతే ఒక ట్రేడే తీసుకుంటాను అనే ఒక డిసిప్లిన్ మీరు పక్కా క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మీకు మెయిన్గా ఒక స్ట్రాటజీ కావాలి. సో మీరు ఎలా అయినా సరే ఇది ప్రాపర్గా ఒక స్ట్రాటజీని ఐడెంటిఫై చేసి దాంట్లో మీరు మాస్టర్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇంతేనండి ఈ వీడియో. నేను జస్ట్ నా పిఎన్ఎల్ ఎవ్రీడే మనం 9:45కి డైరెక్షన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము ఇవన్నీ మీకు తెలియాలి. ఎంట్రీ ఎట్లా తీసుకుంటున్నాము ఇవన్నీ తెలియాలంటే మన బయర్స్ ఇంకా సెల్లర్స్ దాంట్లో అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేకపోతే ఈ ATM యూజ్ చేసుకొని మీరు మాస్టర్ కూడా అవ్వచ్చు. ఇదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్.